అయ్యప్ప గురు. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఎక్స్ప్లోర్ మామ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మట్టి పాత్రలో అయితే చికెన్ కర్రీ చేయబోతున్నాం. వీడియో అయితే క్రేజీగా వచ్చింది, మీరు కూడా చూసేయండి ఎండ్ వరకు. మేము ఏం చేస్తాం, కుకింగ్ ఎలా చేస్తాం. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చల్లటి గాలి, వాన పడేటట్టుంది. మేమైతే క్యాంపింగ్ టెంట్ కూడా తెచ్చుకున్నాం, క్యాంపింగ్ టెంట్ కూడా వేయబోతున్నాం. మీరైతే వీడియో చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడైతే ఓ ప్లేస్ అయితే వెతకడానికి వెళ్తున్నాం. మాకు ఓ ప్లేస్ దొరికింది, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. టెంట్ అయితే వేసేసుకున్నాం మనం. టెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది, బాగా కుదిరింది. ఇప్పుడు మనం అయితే కుకింగ్ అయితే చేసుకోవాలి. కుకింగ్కి సంబంధించిన రాళ్ళు అవన్నీ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ మట్టి పాత్రలో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం, మీరైతే చూడండి. ఆవిడైతే రాళ్ళు సేకరిస్తున్నాడు. ఇక 3 రాళ్ళు అయితే తెచ్చాము. ఇప్పుడు పుల్లలు కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం. టెంట్ కూడా బాగుంది, పైన క్లైమేట్ చూసుకోవచ్చు, మొత్తం మబ్బులు వర్షం పడేటట్టుంది. అందుకే స్పీడ్గా అయితే టెంట్ వేసుకున్నాం. మేమైతే ఇక మట్టి పాత్ర ఇది, దీంట్లోనే మేము కుకింగ్ అయితే చేసుకునేది. ఇప్పుడు మట్టి పాత్ర, ఇవి అయితే ఉప్పు కారాలు అన్నీ, ప్లేట్లు, ఇది పెట్రోల్, ఇదిగో పుల్లలు, పెట్రోలు. అయ్యప్ప గురు, నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మొత్తం మావిడే తెచ్చింది. ప్లేట్లు ఇప్పుడైతే పొయ్యి వెలిగేయాలి. చూడండి, మా ఫ్రెండ్ వెలిగించేది పొయ్య. వాడేమో అక్కడ క్యాంపింగ్ టెంట్లో సామాన్లు సర్దుతున్నాడు. మాకు రాళ్ళు మాత్రం భలే దొరికినాయి. ఇక్కడ దొరికితే దొరకవు అనుకున్నాం, రాళ్ళు దొరికినాయి, మంచి రాళ్ళు. ఇప్పుడు ఆ మట్టి పాత్రలో చికెన్ కర్రీ చేస్తాం. ఇప్పుడు అన్నీ దానికి సంబంధించినవి అన్నీ కట్ చేసుకోవాలి. చలో. మేమైతే సక్సెస్ఫుల్గా పొయ్యి అయితే వెలిగించేసాం, చూసుకోవచ్చు. ఈ వాటర్ ఎందుకు పోసామంటే దానిలో ఉన్న వాసన అంతా పోయిద్దంట, హాట్ వాటర్ కొంచెం పెడితే. అందుకే అని వాటర్తో ఫస్ట్ కొంచెం క్లీన్ అయిద్దని కుండలో వాటర్ పోసి పెట్టాము. తర్వాత అయితే మేము ఇప్పుడు కూరగాయలు కటింగ్ అవన్నీ చేసుకుంటాం. ఆవిడైతే ఉల్లిపాయలు కటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు కర్రీలోకి. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చికెన్ కడుగు. దీంట్లో మసాలాలు ఏమేమి కలుపుతానో మొత్తం చూడండి. చికెన్ అయితే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. మేమైతే 1/2 kg చికెన్ తెచ్చుకున్నాం. దాంట్లో ఒక అల్లం పేస్ట్, 5 రూపీస్ అల్లం పేస్ట్ ఒకటి, గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. చికెన్ మసాలా కూడా కొంచెం, చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుందాం మనం. అయితే కారం వేసుకుందాం, కారం కూడా కొంచెం వేసుకుందాం. కారం గట్టిగా వేస్తే వండిపోవాలంతే తినేవాడికి.
కొంచెం ఆయిల్ కూడా పోసుకుందాం, కొంచెం లైట్గా ఎక్కువ, కొంచెం ఆయిల్. ఇలా బాగా కలుపుకోవాలి చికెను, ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు. 3 కేజీలు కర్రీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి, ఆయిల్ మరగనిద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరకాయలు కూడా. పచ్చిమిరకాయలు అయితే ఎక్కువ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉండిద్ది. మేమైతే స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాం. గాలి అయితే బాగా వేస్తుంది. ఇందాక ఏదో మబ్బు పట్టినట్టుందిలే, కానీ మాత్రం గాలి విపరీతంగా వేస్తుంది. మసాలా అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే చికెన్ వేసుకోవాల్సిన టైం వచ్చింది. చికెన్ వేసేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి చికెన్. స్మెల్ అయితే గుమాయించి కొడుతుంది. మరి టేస్ట్ ఎలా ఉండిద్దో. ఓ పక్క అయితే గాలి, భయంకరమైన గాలి, వర్షం రైట్ సైడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేమైతే రైస్ కూడా చేసుకోవాలి. రైస్ కూడా పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది అయిపోగానే రైస్ చేసుకుందామని. ఒక పావు గంట ఆగితే రైస్ కూడా అయిపోద్ది. వాన అయితే ఇప్పుడే స్టార్ట్. గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే పోసుకోవాలి ముక్కలు మునిగేదాకా. ముక్కలు సరిపోయిద్ది మనకి గ్రేవీ, సెమీ గ్రేవీకి. చికెన్ మసాలా కూడా అయితే గ్రేవీ వచ్చింది మనకి ముక్కల నుంచి. ముక్కలు కూడా ఉడుకుతాయి ఈ గ్రేవీలో. సెమీ గ్రేవీ అయింది మనకి, కలుపుకోవడానికి కూడా బాగుండిద్ది. క్లైమేట్ అయితే సహకరించట్లా, చూడొచ్చు. విపరీతమైన గాలి, సెమీ గ్రేవీ లాగా అయింది, కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి మసాలా పెట్టాం. అలాగే నెక్స్ట్ రైస్ కూడా, రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ కర్రీ అయిపోయిన వల్ల కర్రీ తిప్పుకొని రైస్ అయితే పెట్టుకున్నాం. టెంట్ అయితే ఎక్కుంది, గాలి చూడొచ్చు. టెంట్ ఆగట్లా గాలికి. ఈ టెంట్లో కూర్చొని అయితే మనం భోజనం చేద్దాం. వాన పడినా మనకేం ఇబ్బంది లేదు. చుట్టూ అయితే పచ్చడి గ్రీనరీ ఉంది. గ్రేవీ అయితే అయిపోతుంది, లాస్ట్లో ఉంది. జస్ట్ ఒక 1 minute దించేస్తాం. గ్రేవీ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది టేస్ట్ అయితే. ఏంటి టైం అయితే 3 అవుతుంది. ఆకలేస్తుందా? మా వాడికి అయితే ఆకలేస్తుందంట. ఎరా మరి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేద్దాం. కొత్తిమీర అయితే వేసుకున్నాం, కలుపుకొని ఒకసారి చేసుకుందాం. సెమీ గ్రేవీ. మా వాడికి అయితే ఆకలి దంచేస్తుంది, మా కిషోర్ గడికి. వాడు ఇందాటి నుంచి ఎంతసేపు రా అని ఇక్కడే కాపలా కాస్తున్నాడు. నెక్స్ట్ అయితే మేమైతే నైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి వీడియో ప్లేస్లో ఏమన్నా మంచిగా చూసుకోవాలి. చూసుకునేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంది, మొత్తం చెక్ చేసుకోవాలి. కర్రీ అయితే అయిపోయింది, ఇదిగోండి తినేస్తున్నాం. ఇప్పుడు టైం అయితే 4 అయింది. టైం అయితే 4ంటికి అయితే మేము భోజనం చేస్తాం. టేస్ట్ ఎలా ఉందిరా? గ్రేవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కర్రీ మట్టి వాసన వస్తా, ఫ్లేవర్ బాగా ఇంట్లో చేసాం కదా. స్పైసీగా, ముక్క కూడా చాలా ఉడికింది బాగా. గ్రేవీ మాత్రం అసలు అనిపించింది. చపాతీ వాటిల్లోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాం. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎక్కడ ప్లాన్ చేయాలో కింద కామెంట్లో కామెంట్ చేయండి. మేమైతే నెక్స్ట్ నైట్ క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే నైట్ క్యాంపింగ్ చేస్తాం. మరి ఎలా ఉండిపోద్దో అది మరి చూడాలి. మరి ప్లేస్ వెతుక్కోవాలి. నెక్స్ట్ ప్లేస్ కోసం రేపు వెళ్ళి ప్లేస్ అయితే వెతుక్కుంటాం. ఓకే, చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.